లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆర్జే శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది. శేఖర్ భాష తనపై దాడి చేశాడని, తీవ్రంగా గాయపరిచాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ క్రైమ్ కరెస్పాండెంట్ దేవా మరింత సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకు మలుపు అయితే తిరుగుతుంది. ఆర్జే శేఖర్ భాష తనపై దాడి చేశారంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక తనపై పదే పదే శేఖర్ భాష ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు వెళ్ళగా ఓ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో దాడి చేశారంటూ కూడా ఆమె ఆరోపించింది. తనను చూడగానే విచక్షణారహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని కూడా ఆమె వాపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నటి లావణ్య అయితే చెప్పుకొచ్చారు. ఇక మొత్తం మీద చూసినట్లయితే హీరో రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ లావణ్య జూలై 5న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా వారి వివాదంలోకి ఆర్జే శేఖర్ భాష కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో కథ కొత్త మలుపు తిరిగింది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, అలాగే ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అమాయకులైన యువతలకు సైతం ఆమె మత్తు పదార్థాలు అలవాటు చేసిందని కూడా సంచలన విషయాలు అయితే వెల్లడించారు. ఇక దీనిపై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో లావణ్య శేఖర్ భాష మధ్య చర్చ కూడా జరిగింది. ఇంటర్వ్యూలో శేఖర్ భాష ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఆగ్రహానికి గురైన లావణ్య ఒక్కసారిగా అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో రా దమ్ముంటే కొట్టు అంటూ శేఖర్ భాష గట్టిగా కూడా అరిచారు. ఈ ఘటనతో ఇంటర్వ్యూ వాతావరణం అయితే ఒక్కసారిగా ఉద్రిక్తంగా అయితే మారింది. వీరి గొడవకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా శేఖర్ భాషపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే లావణ్య ఫిర్యాదు చేశారు. మరో ఇంటర్వ్యూలో తనపై ఆరోపణలు చేస్తుండగా అడ్డుకునేందుకు ఓ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళినట్లు ఆమె వివరించారు. తనను చూడగానే ఆర్జే శేఖర్ భాష విచక్షణారహితంగా దాడి చేశాడని కూడా ఆమె ఆరోపించింది. కడుపుపై తన్ని తీవ్రంగా గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డైల్ 100కి సమాచారం ఇచ్చానని, పోలీసులు వచ్చి తనను ఆసుపత్రికి తరలించినట్లు కూడా ఆమె చెప్పారు. ఇక తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ దాడి చేసిన శేఖర్పై కఠిన చర్య తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేసినట్లు నటి లావణ్య వెల్లడించింది. రాజ్ కుమార్, కెమెరామెన్ శ్రీనివాస్తో దేవా, 1TV న్యూస్, హైదరాబాద్. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కిందకు పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకేం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజ సాన్నిహిత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి కొడదొద్దా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాజధానితో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు వచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు